హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో సొంటి పొడి. వివిధ రకాల పొడులు మన ఛానల్‌లో ఉన్నాయి. అండ్ మనం రెగ్యులర్‌గా చేసుకుంటూనే ఉంటాం. కానీ సొంటి పొడా అని అనుకుంటున్నారా? ఈ పొడిలో ఎక్కువ నెయ్యి వేసుకుని మొదటి ముద్ద గాని తింటే ఎన్నో రోగాలకు చెక్ పెట్టిన వాళ్ళం అవుతాం. పొడిని తయారు చేసుకుంటూ ఇంకా ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయో చూద్దాం. ముందుగా పాన్‌లో 2 టేబుల్ స్పూన్‌లు నెయ్యి వేసి 50 గ్రాముల సొంటి కొమ్ములను వేసి వేడి చేసుకోవాలి. సొంటి అంటే డ్రై జింజర్. ఈ సొంటి నెయ్యిలో ఎర్రగా కలర్ మారి చక్కగా పొంగే వరకు వేపాలి. చూడండి ఈ టెక్స్చర్ మెల్లగా మారుతూ ఉంటుంది. ఖచ్చితంగా సిమ్‌లోనే స్టవ్‌ని ఉంచుకుని వేపుకోవాలి. అలా వేగిన తర్వాత ఇందులో 1:30 టేబుల్ స్పూన్‌ల జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, ఓ టీ స్పూన్ మిరియాలని వేసి వేయించుకోవాలి. ఈ సొంటి పొడి అనేది థైరాయిడ్ సమస్యతో బాధపడే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు అన్నంలో మొదటి ముద్ద సొంటి పొడేసుకుని, ఓ పెద్ద స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఓ 5 నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి పక్కన పెట్టుకుని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. ఇప్పుడిది థైరాయిడ్ వాళ్ళకే కాదండి. గ్యాస్ సమస్యలు, కీళ్ళ నొప్పులు, వాతపు నొప్పులు, కొలెస్ట్రాల్ తగ్గించడం అన్నిటికంటే అధిక బరువుతో బాధపడే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ సొంఠి కొంచెం ఆరిన తర్వాత డైరెక్ట్‌గా మిక్సీ జార్‌లో వేయకుండా ఇలా రోట్లో కొంచెం దంచుకుని తర్వాత మిక్సీ జార్‌లోకి వేసి పౌడర్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా సొంటిని అలా మిక్సీ జార్‌లో వేస్తే బ్లేడ్ ఇరిగిపోతుంది. అందుకనే కొంచెం ఇలా దంచుకుని తర్వాత మిక్సీ వేసేసుకోవడమే. అంతే. ఇందులో వేసిన ఇంగ్రీడియెంట్స్ చానా తక్కువ. కానీ హెల్త్ బెనిఫిట్స్ చానా ఎక్కువ. హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో పెడతాను. చదువుకుని తయారు చేసేసుకోండి. మిక్సీ వేసే ముందే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి పౌడర్ చేసేయండి. ఇదిగో సొంటి పొడి రెడీ. ఈ సొంటి పొడి తయారు చేస్తున్నప్పటి నుంచి మీ ఇంట్లో గుబాళించే వాసనుంది చూసారు? పక్కింటి వాళ్ళొచ్చి ఖచ్చితంగా అడిగి తీరాల్సిందే. ఏమొండుతున్నారు? ఈ సువాసన ఏంటి అని. ఈ సొంటి పొడిని తినేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అన్నం మొత్తంలో కలుపుకొని మన వేరుశెనగ పప్పుల పొడిలాగో, నువ్వుల పొడిలాగో తినేయకూడదు. మొదటి ముద్దలో మాత్రమే తినాలి. సొంటి కొంచెం వేడి చేస్తుంది కదా! అందుకని మొదటి ముద్దలోనే తినాలి. అది నిండా నెయ్యి వేసుకొని తినాలి. ఆయుర్వేద నిపుణులు దీన్ని ఔషధ ఘని అంటారు. ఔషధంలో కూడా రుచిని వెతుక్కోవడం, రుచిగా చేసుకోవడం అనేది మనకి తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలీదేమో. చక్కగా సొంటి పొడిలో నిండా నెయ్యేసుకుని మొదటి ముద్ద తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. కొంచెం వేడి చేసింది అని అనిపిస్తే ఓ 2 గ్లాసులు నీళ్ళెక్కువ తాగండి. లేదంటే 'నిశ్చలాస్ కిచెన్' చూసి మసాలా మజ్జిగ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసి ఆ మసాలా మజ్జిగ తాగండి సరిపోతుంది. కాంపెన్సేట్ అయిపోతుంది. మరి ఈ ఔషధ గనిని మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.